సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A1 గా ఉన్న అల్లు అర్జున్ కు ఇక నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో పూచీకత్తు మెజిస్ట్రేట్ ముందు కొన్ని పత్రాలపైన సంతకాలు చేసేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఇక రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి మెజిస్ట్రేట్ ఎదుట పత్రాలపైన సంతకాలు చేసి ష్యూరిటీ సమర్పించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. ఇక ఈ నేపథ్యంలోనే నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. పోలీసులు పూర్తి ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇక న్యాయస్థానం అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని తెలిపింది. ఇక 50,000 రూపాయల విలువ గల 2 పూచీకత్తులు సమర్పించాలని షరతుల్లో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను అలాగే ఘటనతో సంబంధమున్న సాక్షులను ప్రభావితం చేయవద్దని అల్లు అర్జున్ కు సూచించింది. ఇక దీంతో షూరిటీ సమర్పించేందుకు అల్లు అర్జున్ కోర్టుకైతే చేరుకున్నారు. అక్కడ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి షూరిటీలు సమర్పిస్తున్నారు అల్లు అర్జున్. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అల్లు అర్జున్ పూచీకత్తుకు సంబంధించి అవన్నీ కూడా సమర్పించేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఆ ముందస్తు బెయిల్ తీసుకొని ఉండగా మాత్రం ఈ రోజు రెగ్యులర్ బెయిల్ కి నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. అయితే కోర్టు కూడా ఆ సాక్షులను తారుమారు చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు 2 షూరిటీలు ప్లస్ 50,000 ఫైన్ తో పాటు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. విదేశాలకు కూడా వెళ్లకుండా, ఎందుకంటే కోర్టుకు ముందే ఇన్ఫార్మ్ చేసి విదేశాలకు వెళ్లాలని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక సెలబ్రిటీగా కూడా చూసుకున్నా కూడా పలుకుబడితో ఉన్న మనిషి కాబట్టి ఇటు షూరిటీ మిగతా వాళ్ళని కూడా, ఎందుకంటే దీంట్లో సాక్షిశాలు కావచ్చు ఎలాంటి తారుమారు చేయొద్దంటూ కూడా చెప్పడం అయితే జరిగింది కూడా చెప్పుకోవచ్చు మాత్రం. రైట్, అదేవిధంగా షరతులు కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి షరతులు ఉన్నాయి, ఏంటి దానికి సంబంధించి? 2 షూరిటీలు తో పాటు విదేశాలకు వెళ్లకుండా ఉండడానికి ఒకటి చూసుకున్నట్లయితే, రెండోది దీంట్లో ఉన్న ఆధారాలు కావచ్చు, ఎలాంటి ఆధారాలు తారుమారు చేయొద్దు అంటూ కూడా చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మిగతా విషయాలకు, ఎందుకంటే దీంట్లో ఉన్న సాక్షులకు కావచ్చు, మిగతా కేసులకు సంబంధించిన కూడా వీళ్ళ ఎలాంటి తారుమారు చేయొద్దు అనేది ముఖ్యంగా చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, అదే విధంగా ఇంకా 2 నెలల వరకు కూడా ఇదే విధంగా హాజరవ్వాలి ప్రతి ఆదివారం అని చెప్పి కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి రైట్, ప్రస్తుతం పోలీసుల ముందు, ఎందుకంటే ప్రతి ఆదివారం చూసుకున్నా కూడా, ఎందుకంటే ఈ దాదాపుగా 60 రోజుల పాటు తాను హాజరయ్యి పోలీసులకు సహకరించాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే మరి దీనిపై, ఎందుకంటే మూవీ షూటింగ్ కి కావచ్చు, దాని తర్వాత పోలీసులకు ముందు హాజరవ్వడానికి మరి దానికి ఏ విధంగా అల్లు అర్జున్ చెప్పేస్తాడో అనేది కూడా కొంత ఉత్కంఠంగా ఉందని చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.